మనకి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది నెల్లూరు పర్యటన జరిగింది కదా. సో మరి దీంట్లో ఇన్సిడెంట్స్ కనుక ఒక్కసారి చూస్తే మనకి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ గారిని కలవడానికి వస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. సో దీంతో ఒక ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిందనే చెప్పాలి. అందుకని చెప్పేసి పోలీసులు ఏం చేశారు, సో వాళ్ళ మీద లాఠీ చార్జ్ కూడా చేశారు. సో మరి లాఠీ చార్జ్ చేశారని చెప్పేసి అక్కడ ప్రసన్న కుమార్ గారు కూడా రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేయడం జరిగిందనమాట. అయితే దీని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి మాట్లాడారు. అయితే ఆయన అంటుంది ఏంటంటే కేవలం వాళ్ళ పార్టీ కార్యకర్తలను ఆపడానికే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 2000 మంది పోలీసులను మోహరించారని చెప్పేసి ఆయన మాట్లాడారనమాట. అయితే ఇంకోటి చెప్తుంది ఏంటంటే మరి ఇంత భయం అసలు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షాన్ని చూస్తే ఇంత భయం ఎందుకు వేస్తుంది, సో ఇంత భయపడుతున్నారు అంటే ఖచ్చితంగా ఆయన ఏదో ఒక బాయిలో దూకాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో ఇది బాగా వైరల్ అవుతా ఉంది ఇప్పుడు. సో దాంతోపాటు మరి ఆయన చెప్తుంది ఏంటి అంటే మరి ఇంత భయపడుతున్నారు అంటే మరి ఆయన ఎటువంటి పరిపాలన చేస్తున్నాడు అనేది సో ఇంతకంటే మనకి నిదర్శనం ఇంకోటి ఉండదు. సో దీన్నే ఉదాహరణగా మనం చెప్పొచ్చు. సో ఇంత భయపడుతున్నాడు అంటే ఆయన పాలన ఎంత దారుణంగా ఉంది. దాని తర్వాత సూపర్ 6 అని సూపర్ 7 అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టాడు. సో దారుణమైన పరిపాలన సాగుతూ ఉంది రాష్ట్రంలో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీని గురించి మాట్లాడారు అనమాట. అయితే మరి ఇదంతా విన్నారు కదా. సో మరి విన్న తర్వాత మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.